తెలుగువారి ఆత్మీయ వారధి. 4 ఏళ్ల నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి, తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా, సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.silicanandhra.org లేదా 1844-626-2234 ని సంప్రదించండి. సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిలికానాంధ్ర మనబడి బాలానందం. శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. చక్కని తెలుగు వినోదాన్ని పంచటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి వినటానికి మీరు సిద్ధమేనా? ఈనాటి బాలానందాన్ని మిషిగన్లో ఉన్న క్యాంటన్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను, శిరీష లంక. ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి, నాకు సహకరించడానికి ముందుకు వచ్చిన మా బాలబడి గురువులు స్వాతి గారిని కూడా పరిచయం చేసుకుందాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను క్యాంటన్ మిషిగన్ మనబడిలో బాలబడి బోధిస్తున్నాను. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన మా క్యాంటన్ మిషిగన్ మనబడి కేంద్రం సమన్వయకర్తలు మరియు మా క్యాంటన్ మిషిగన్ మనబడి గురువులందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు.
ఇంకా ఆలస్యం చేయకుండా మన కార్యక్రమంలోకి వెళ్దాం రండి. మన అందరినీ పాటలు, కథలు, పద్యాలు, నాటికలతో అలరించడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమేనా? ముందుగా అర్జున్ యార్లగడ్డ వస్తున్నాడు. పొద్దున్నే మనం లేవాలి అంటూ ఏదో చెప్తున్నాడు, విందాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ చంద్ర యాలగడ్డ. నేను ఎంటర్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఒక పాట పాడుతాను. పొద్దున్నే మనం లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చకచక స్నానం చేయాలి, గ్లాసులు పాలు తాగాలి, తలను నూనెగా దువ్వాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, చదువును బాగా చదవాలి, అమ్మ నాన్న మెచ్చాలి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పాడు అర్జున్. ఇప్పుడు మన ముందుకు శ్రీకర్ కుప్పాల ఎలుక తోలు పద్యం చెప్పడానికి వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్ కుపావ. నేను క్యాంటన్ మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్యబొమ్మని తెచ్చి కొట్టినా బరుకున విశ్వదాభిరామ వినువవేమ. భావం: ప్రపంచానికి తన మాటలతో సంతోషం కలిగించేవాడా, ఈ వేమన మాట విను. ఎలక చర్మాన్ని తెచ్చి 1 సంవత్సరం పాటు ఉతికినా నల్లగా ఉంటుంది, తెల్లగా రాదు. కొయ్యబొమ్మని తెచ్చి ఎంత కొట్టినా తన పలకదు. ఓర్వకు చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు శ్రీకర్. ఇంకా ఏమన్నా చెప్తావా? నెలలు, అవును, తిథులు. నేను మాసాలు మరియు తిథులు గురించి చెప్తాను. తెలుగు సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము. భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. ఒక మాసంలో 2 పక్షాలు ఉన్నాయి: శుక్లపక్షం, కృష్ణపక్షం. ఒక పక్షంలో 15 తిథులు ఉన్నాయి: పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య కానీ పౌర్ణమి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావమ్మా శ్రీకర్. ఇప్పుడు మోనిత్ సాయి చిలుకూరి ఒక మంచి కథ చెప్తాను, వింటారా అంటున్నాడు, విందామా? అందరికీ నమస్కారం. నా పేరు మోనిత్ సాయి చిలుకూరి. నేను క్యాంటన్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నా గురుగారి పేరు మౌనిక టీచర్. నేను ఇప్పుడు కుందేలు తాబేలు కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఒకరోజు పరుగు పందెం పెట్టుకున్నాయి. కుందేలు గబగబా ముందుకు పరిగెత్తింది. తాబేలు చాలా నెమ్మదిగా వస్తుంది. కుందేలు కొంత దూరం వెళ్ళి వెనక నెమ్మదిగా వస్తున్న తాబేల్ని చూసింది. నేను కాసేపు నిద్రపోయి లేచి పరిగెత్తిన నేను కలుస్తాను అనుకుని అలా అనుకుని చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఎక్కడ ఆగకుండా వెళ్ళింది. నిద్ర లేచి
పరిగెత్తిన కుందేలుకి గమ్యస్థానం చేరిన తాబేలు కంపించింది. పరుగు పందెంలో కుందేలు ఓడిపోయింది, తాబేలు గెలిచింది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు. చక్కటి నీతి ఉన్న కథని చెప్పావు. ఇప్పుడు మన ముందుకు విహాన్ కుప్పాల ఏ రకమి పద్యం చెప్తానని వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు విహాన్ పొప్పాల. నేను క్యాంటర్ మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. ఏ రకమి కసగాయలు దూరకుమి బండు చెరవ దోషము సుమ్మి ఆ రకమి రణమందున మీ రకమి గురువులాజ్ఞ మేదిని సుమతి. భావం: మనం చెట్టు నుంచి పచ్చికాయలు కోయడం, మన చుట్టాలని తిట్టడం, మనం యుద్ధం నుంచి పారిపోవడం, మన గురువు మాట వినకపోవడం చాలా చెడ్డ లక్షణాలు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావమ్మా విహాన్. మీకు అంకెలు తెలుసా? నేను చెప్తాను, నేర్చుకుంటారా అని గోకర్ణిక ఒక మంచి అంకెల పాట పాడుతోంది. విందామా? నా పేరు గోకర్ణిక శ్రీతాపర్తి. నేను క్యాంటన్ మండపల్లి బాలబడి 1లో చదువుతున్నాను. నేను ఇప్పుడు అంకెల పాట పాడతాను. 1, 2, 3 చీమలు అన్ని కూరు. 4, 5, 6 ఉత్తికి 4 చేళ్ళు. 7, 8, 9 చీమల బాళ్ళు ఎక్కింది. 10 లట్టులు 10 లంగా చక్క చక్క పుట్టకి చేచంగా. ధన్యవాదాలు. చాలా ముద్దుగా చెప్పావు గోకర్ణిక. ధన్యవాదాలు. నీకు కూడా చాలా ఉత్సాహంగా కూడా ఉంది నీ పాట విన్నాక. ఇప్పుడు మన ముందుకు అర్జున్ మాదిరెడ్డి ఇనుము విరిగనేని అని పద్యం చెప్పడానికి వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్. నేను ఒక పద్యం చెప్తాను. ఇనుము విరగనేని ఇరమారు ముమ్మారు కాచి ఎక్కి వచ్చి క్రమముగాను. మనసు విరగనేని మరి చేస్తే రాడయా విశ్వదాభిరామ వెనురావేమ. చాలా బాగా చెప్పావమ్మా. ఇప్పుడైతే కొన్ని ప్రశ్నలు అడుగుతాం, చెప్తారా? జవాబులు చెప్పాలి, అందరూ చెప్పచ్చు. సరేనా? నువ్వు కూడా చెప్పచ్చు. బుధవారానికి ఒక రోజు ముందు వచ్చే రోజు ఏమిటి? మంగళవారం. సరైన సమాధానం. చాలా బాగా చెప్పారు. రేపు బుధవారం అయితే మొన్న ఏ వారం? సోమవారం. ఆదివారం సరైన సమాధానం. నిన్నని ఏమని పిలుస్తారు? Yesterday. తెలుగులో కదా మనం అందరం మాట్లాడాల్సింది. నిన్నని ఏమని పిలుస్తారు? మొన్న. సరైన సమాధానం. చక్కగా చెప్పారు. ఒక నెలలో ఎన్ని పక్షాలు ఉంటాయి? 2. ఓకే, అందరూ చక్కగా సమాధానం చెప్పారు. ఇంకొన్ని ప్రశ్నలు. తెలుగు నెలలో మొదటి నెల పేరేమిటి? చైత్రం. చక్కగా సమాధానం చెప్పారు. బాగా చెప్పారు నాన్న. ఈ రోజు మంగళవారం అయితే ఎల్లుండి ఏ వారం? బుధవారం. ఎల్లుండి గురువారం సరైన సమాధానం. రేపు కాదు, ఎల్లుండి. సోమవారానికి ఎల్లుండి కాదు నాన్న. సరే, అందరూ చాలా బాగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. మళ్ళీ కాసేపు ఉన్నాక ఇంకొన్ని ప్రశ్నలతో వస్తాం, సరేనా? మళ్ళీ మన కార్యక్రమంలోకి వెళ్తే ఇప్పుడు జస్విత వస్తోంది. జస్విత ఒక మంచి పాట పాడతాను, వింటారా అంటోంది. విందామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు జస్విత శ్రీకాకుళపు. నేను క్యాంటన్ మనబడిలో ప్రమోదం తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తేనెల తేటల మాటలతో పాట పాడతాను. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా,
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగరమేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గాంగజటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ధన్యవాదాలు. జస్విత, నీ పాట కూడా తేనెలాగా తీయగా ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు శ్రీరామ్ ఇరుకుళ్ళ వస్తున్నాడు కాకి పిచ్చుక కథ మరియు కోపమును అను పద్యం చెప్పడానికి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ ఇరుకుల్ల. ఈ రోజు నేను కాకి పిచ్చుక కథ మరియు కోపమునను పద్యం చెబుతాను. మొదటిగా కాకి పిచ్చుక కథ. అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక ఉండేది. కాకికి ఒక కర్రల ఇల్లు ఉండేది. పిచ్చుకకి ఒక పిలకల ఇల్లు ఉండేది. ఒక రోజు ఒక పెద్ద గాలివాన వచ్చి పిచ్చుక పిలకల ఇల్లు కూలిపోయింది. అప్పుడు పిచ్చుకమ్మ కాకి ఇంటికి వెళ్ళి ఇది అడిగింది. కాకి బావా నీ ఇంటిలో నా తల దాచుకోవచ్చా అని అడిగింది. కానీ కాకి పో అని చెప్పింది. అప్పుడు బాధలో ఒక కర్ర తీసుకుని పిచ్చుక మధ్యలో తవ్వడం మొదలు పెట్టింది. అప్పుడు ఒక బంగారు నాణం కనిపించింది. ఇంకా తవ్వింది. ఇంకా బంగారు నాణాలు కనిపించాయి. అప్పుడు దానితో ఒక పెద్ద ఇల్లు కట్టింది. కాకి అసూయ పడి కాకి ఒక కర్ర తీసుకొని తవ్వడం మొదలుపెట్టింది. కానీ బయటకి ఒక తేలు వచ్చి కాకిని కుట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ పడుకోవద్దు. రెండవది కోపమునను పద్యం. కోపమునను ఘనత కొంచెమై పోవును. కోపమునను మిగుల గీడు గలువు. కోపమలచనేని గోర్కెల నీదేరు. విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని అర్థం ఏమిటంటే కోపము వలన మన గొప్పతనం తగ్గిపోతుంది. కోపము వలన చెడు ఎక్కువ జరుగుతుంది. కోపము అదుపులో పెట్టుకుంటే అన్ని సాధించవచ్చు. ఈ వేమన మాట విను. ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు కార్తీక్ కాట్రగడ్డ వస్తున్నాడు. మనకి మొన్న జనవరి 26న రిపబ్లిక్ డే అంటాం కదా. దాన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా? అది అసలు ఎందుకు జరుపుకుంటాం మనం? అవన్నీ చెప్తాను అని కార్తీక్ వస్తున్నాడు. విందామా మరి? మీరు కూడా మరి తెలుసుకోండి. చెప్తామా? అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ కాట్రగడ్డ. నేను క్యాంటీన్ మిషిగన్ మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నా గురువు గారి పేరు లావణ్య అత్తయ్య. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేనిప్పుడు జెండా పాట గణతంత్ర దినోత్సవ ప్రసంగం చెప్పుతాను. గణతంత్రం అంటే రిపబ్లిక్ అంటే ప్రజల పాలన అని అర్థం. ఇక్కడ రాజులు ఉండరు. ప్రముఖ నాయకుడు అబ్రహం లింకన్ చెప్పినట్టు మన దేశం ప్రజల చేత ప్రజల కోసం నడిచే గొప్ప ప్రజాస్వామ్యం. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలో నిర్ణయించే రాజ్యాంగాన్ని మన నాయకులు రాశారు. దీన్ని తయారు చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు. 1930 జనవరి 26న మన నాయకులు జెండా ఎగరవేసి మనకి స్వేచ్ఛ కావాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు గుర్తుగానే 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. అందుకే మనం జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. మన రాజ్యాంగం మనందరికీ సమాన హక్కులు ఇచ్చింది. మన దేశాన్ని ప్రేమిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఇప్పుడు జెండా పాట పాడుతా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగుర శౌర్యానికి గుర్తుర, కాషాయ రంగుర త్యాగానికి గుర్తుర. తెల్లని రంగుర శాంతానికి గుర్తుర, తెల్లని రంగుర శాంతానికి గుర్తుర. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగుర శౌర్యానికి గుర్తుర, ఆకుపచ్చ రంగుర శౌర్యానికి గుర్తుర. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుర, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుర. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. చాలా బాగా చెప్పావు. పాట చాలా బాగా పాడావమ్మా. పిల్లలు మరి అందరికీ తెలిసిందా రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారో? ఏమంటారు? గణతంత్ర దినోత్సవము. మరి మన జెండా పాటలో చెప్పినట్టు ఎన్ని రంగులు ఉంటాయి మన
భారతదేశపు జెండాలో మూడు మూడు అవి ఏమిటో తెలుసా? ఆకుపచ్చ, పచ్చ, తెలుపు, కాషాయం. చాలా బాగా చెప్పారమ్మా. సరే, ఇప్పుడు మన దండోరా సమయం అయింది. దండోరాలో మనం సిలికానాంధ్ర మనబడి వార్తలు వినొచ్చు అన్నమాట. ఓకే, మనబడిలో ఏమేం కార్యక్రమాలు అవుతున్నాయో అవన్నీ దండోరాలో చెప్తారు. నమస్కారం, ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది జస్విత శ్రీకాకుళపు. అమెరికా మరియు కెనడాలలోని కొన్ని మనబడి కేంద్రాలలో పిల్లల పండుగ కోసం అధ్యాపకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పిల్లల పండుగలను ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలలో నిర్వహిస్తున్నారు. పిల్లల పండుగలో మనబడిలో నేర్చుకుంటున్న గేయాలు, పద్యాలతో పాటు మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఏకపాత్రాభినయం, నాటికలు, నాట్యాలు, పాటలు, పద్యాలు, కోలాటాలు చేస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. భారతదేశ గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ, ఢిల్లీలోని కర్తవ్య పథ్లో పెరేడ్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంటారు. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.orgని సంప్రదించండి. ఈ వార్తలు క్యాంటన్, మిషిగన్ రాష్ట్రం మనబడి కేంద్రం నుండి ప్రసారం అయినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చక్కని చిక్కని పదహరణాల తెలుగు వినోదానికి మళ్ళీ సుస్వాగతం. ఇప్పుడు మన ముందుకు ఈశాన్వి చిలుకూరి తెలుగు రాష్ట్రాలు, జిల్లాల గురించి చెప్పడానికి ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఇషాన్వి చిలుకూరి. నేను క్యాంటీన్ మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. మా గురువు గారి పేరు జ్యోతి టీచర్. నేను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల, జిల్లాల గురించి చెప్తాను. భారతదేశంలోని మన తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోస్తా, రాయలసీమ అనే 2 ప్రాంతాలుగా వ్యవహరిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల పేర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి నగరం. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాదు నగరం. ఖమ్మం, మహబూబ్ నగరం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ మరియు హైదరాబాద్ ఇవి
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల పేర్లు. ప్రాంత ప్రాంతాలు వేరైన మన తెలుగు వారి మాట్లాడే భాష తెలుగు. ఈ తెలుగు అనే పదానికి ఆంధ్రము, తెలుగు పరాయి పదాలు. ఎందరో గొప్ప దేశభక్తులు, కవులు, పండితులు, కళాకారులు మన తెలుగు సాహితీ, సంస్కృతి, సాంప్రదాయాలని నిలబెడుతున్నారు. గొప్ప వేత్తలు, నాయకులు తెలుగువారి ప్రతిభని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా ఈశాన్వి. ఇప్పుడు నాగతృతిక దాపర్తి వస్తోంది. సంక్రాంతికి మనం కొండపల్లి బొమ్మలు అవన్నీ ఇవి బొమ్మల కొలువులో పెట్టుకుంటాం కదా, వాటి గురించి కొన్ని విశేషాలు చెప్తాను అంటోంది. విందామా మరి? క్యాంటన్ మనబడిలో కాశం చదువుతున్నా. నేను ఇప్పుడు మీ అందరికీ కొండపల్లి గొయ్య బొమ్మల గురించి చెబుతాను మరియు ఒక పాట కూడా పాడుతాను. కొండపల్లి బొమ్మలు ఈనాటివి కావు, ఇవి తరతరాల జ్ఞాపకం. ఈ కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారైన బొమ్మలు. వీటిని తెల్ల పొనికి చెక్కతో సహజ రంగులతో హస్తకళాకారులు తమ చేతితో చాలా అందంగా, ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో చెక్కుతారు. తేలికపాటి బరువు మరియు రంగుల అలంకరణ ఈ బొమ్మల యొక్క ప్రధాన ప్రఖ్యాతి. ఈ బొమ్మలు దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో బొమ్మల కొలువులలో ప్రసిద్ధి ఆకర్షణగా నిలుస్తాయి. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి దశావతారాలు, ఏనుగు అంబారి, రాజబొమ్మలు, మావటివాడు వంటి బొమ్మలు ఎంతో ప్రసిద్ధి. ఇవి తెలుగు సంస్కృతి ప్రతీకలు. కొండపల్లి కొయ్య బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఈ కొండపల్లి బొమ్మలు గ్రామీణ జీవనం, పురాణాలను ప్రతిబింబించే కళాఖండాలు. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. కొండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, నక్కాపల్లి లక్క పిడతలు నీకో పిడత నాకో పిడత, నిర్మలపట్నం బొమ్మల పలకలు నీకో పలక నాకో పలక, బంగినపల్లి మామిడి పండ్లు నీకో పండు నాకో పండు, ఇస్తానుండు తెచ్చేదాకా చూస్తూ ఉంటా ఇచ్చేదాకా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు ధృతిక. ముద్దుగా చాలా బాగా ఉంది నీ పాట. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనకి. తాతకి తండ్రిని ఏమని పిలుస్తారు? ముత్తాత. సరైన సమాధానం. బాబాయి అని ఎవరిని పిలుస్తారు? నాన్న తమ్ముడు. సరైన సమాధానం. అమ్మమ్మ అని ఎవరిని పిలుస్తావు? అందరూ చక్కగా సమాధానం చెప్పారు. మీ అమ్మ అన్నయ్యని నీకేం అవుతారు? మీ అమ్మ అన్నయ్య. సరైన సమాధానం. లంచ్ తెలుగులో ఏమంటారు? మధ్యాహ్న భోజనం అంటారు. అది సరైన సమాధానం. జరిగిన పనుల గురించి చెప్పే కాలం ఏది? భూతకాలం సరైన సమాధానం. మొదటి నక్షత్రం పేరు ఏమిటి? నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం సరైన సమాధానం. ఇప్పుడు మన ముందుకి శ్రీనిధి చీనేపల్లి వస్తున్నారు. మన తెలుగు ఘనతైన అన్నమయ్య గురించి కబుర్లు చెప్పడానికి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి చీనేపల్లి. నేను మిషిగన్ క్యాంటన్ మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. నేను ఈరోజు అన్నమయ్య గురించి మాట్లాడతాను. అన్నమయ్య పూర్తి పేరు తాళపాక అన్నమాచార్యులు. అన్నమయ్య వైశాఖ మాసం పౌర్ణమి రోజు మే 9న జన్మించారు. ఈయన
తండ్రి పేరు నారాయణ సూరి, తల్లి పేరు లక్కమాంబ. అన్నమయ్య జన్మించిన గ్రామం పేరు తాళ్లపాక. ఇది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో ఉంది. అన్నమయ్య తొలి తెలుగు గేయకారుడు మరియు ఏకసంతాగ్రాహి. అన్నమయ్య చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మీద సంకీర్తనలు పాడుతూ ఉండేవాడు. 16వ ఏట తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతి ప్రభావంతో అప్పటి నుంచి అద్భుతమైన కీర్తనలు రచించారు. అన్నమయ్య 32,000కు పైగా పాటలు, పద్యాలు, కీర్తనలు రచించారు. గొబ్బిళ్ళ పాటలు, తుమ్మర పాటలు, లాలి పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో జో అచ్యుతానంద, జో ముకుంద, చందమామ రావే, జాబిల్లి రావే అన్ని లాలి పాటలు పేరు పొందినవి. సప్తగిరి సంకీర్తనలని 160,000 మంది ఒకే చోట కలిసి పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. సిలికానాంధ్ర సంస్థ వారు భారతదేశం నిర్వహించారు. అలాగే 2024 ఆగస్టు 31న అమెరికాలో డాలస్ నగరంలో సప్తగిరి సంకీర్తనలు ప్రపంచం మొత్తం తెలియాలని నేర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో ఒకటి. అప్పటి నుంచి సిలికానాంధ్ర సంస్థ ప్రయత్నం ప్రతి సంవత్సరం అన్నమయ్య జయంతిని ఒక పండగలాగా జరుపుకుంటారు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా శ్రీనిధి. మాకు అన్నమయ్య గురించి ఎన్నో విశేషాలు చెప్పావు. మీకు ఎవరికైనా ఏదైనా అన్నమయ్య కీర్తనలో ఏదైనా పాట తెలుసా? మీకు ఎవరికైనా వచ్చా పాటలు? పర్వాలేదు, ఎప్పుడైనా వినండి, నేర్చుకోండి, సరేనా? సరే, ఇప్పుడు మనకి ప్రణవ్ మైనేని వస్తున్నాడు. ఏం చెప్తున్నాడో విందామా మనం? నమస్కారం, నా పేరు ప్రణవ్. నేను క్యాంటన్ మనబడి ప్రకాశంలో చదువుతున్నాను. నా గురువు గారు ప్రతిమ ఆంటీ. నేను దుప్పి అందం అని ఒక కథ చెబుతాను. అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. ఆ దుప్పికి చాలా అందమైన కొమ్ములు ఉన్నాయి. దుప్పి చెరువుకి నీళ్లు తాగుతాని వెళ్ళిద్ది. నీళ్లు తాగుతూ తన శరీరంలో చక్కటి మచ్చలు, తన చక్కటి కళ్ళు, తన చక్కటి చెవులు, తన చక్కటి కొమ్ములు చూసి మురిసిపోయేది. కానీ ఆ దుప్పికి ఒక చింత ఉండేది. తన సన్నటి కాళ్ళు అందంగా లేవు, దేనికి పనికిరావని అనుకుంది. ఒకరోజు చెరువులో నీళ్లు తాగుతూ దుప్పికి ఏదో అలజడి అనిపించింది. అందుకే చూసేటప్పుడు ఒక చిరుత పులు కనిపించింది. ఇంకంతే, పరుగో దట్టమైన పొదల్లో దాక్కుంది. కానీ ఆ పొదలు తన కొమ్ములకి ఇరుక్కుపోయినాయి. ఎంతసేపు ప్రయత్నించినా అవి రాలేదు. మళ్ళీ వెనక చూసినప్పుడు ఆ చిరుత పుల్లు దానికోసమే ఎతుకుతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి నుంచి సహాయం చేసిన కాళ్ళు ఉపయోగించాలి.
తన కాళ్ళు చాలా బలంగా నేల మీద పెట్టి ఒక్క దూపులు ఆ పొదులు పెకిలించేసింది. పెకిలించేసినప్పుడు మళ్ళీ చాలా దూరం పరిగింది ప- పరిగింది పరిగెత్తింది. ఉమ్. ఇప్పుడు తన సన్నటి కాళ్ళు ఆ కాళ్ళే తన ప్రాణం కాపాడింది. నీతి: మన శరీరంలో అందమే ముఖ్యం కాదు, అన్ని ముఖ్యమే. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు ప్రణవ్. ఇప్పుడు మన ముందుకు శ్రీ నాగదిత్య అట్లూరి వస్తుంది. రైలు ప్రయాణం ప్రకృతి దృశ్యాల గురించి చెప్తానని. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాగదిత్య అట్లూరి. నేను క్యాంటీన్ మనబడిలో ప్రమోదం తరగతి చదువుతున్నాను. నా గురువు గారు పేరు జ్యోతి గురువు గారు. మీరందరూ ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? మీరు భారతదేశం వెళ్ళినప్పుడు కానీ భారతదేశంలో ఉన్నప్పుడు కానీ రైలు ప్రయాణం చేశారా? రైలు ప్రయాణం ఎంతో ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు రైలు ప్రయాణం చేయలేదా? ఏమీ పర్లేదు. ఇప్పుడు నేను రైలు ప్రయాణం ప్రకృతి దృశ్యాలు వర్ణిస్తాను, విని ఆనందించండి. ముందుకెళ్తున్న కాలంలో వెనక్కు వెళ్తున్న తరుణం, అరపా దరపా మడుగవుతూ తిరిగి వస్తున్న కిరణం, వంకర తిరిగిన కంకర రాళ్ళు పానుపులా కనిపిస్తూ కదలని మెదలని ఇనుమున కారు కనులను పడగెత్తిస్తూ, మండుటెండలో ఎండుకొమ్మలు, పొలం మధ్యలో దిష్టి బొమ్మలు, నల్లగేదపై తెల్ల కొంగలు, క్షణం లోపులు ఎండి రంగులు, పొడలు పొడలుగా పొగలు తెరులుగా ఆవుడు మంటూ ఆవులు అడవగా, గాడి తప్పని తాడి చెట్లతో కొండ అంచున గుడుల మెట్లతో, మేకలు మూకల చుట్టరాయడు, చాకలి చెరువన బట్టలేయడు, కానల ఎత్తున విద్యుత్ తీగలు, పాముల పుట్టలు, బూడిద గుట్టలు, పచ్చని చేలు, పాడి పంటలు, పచ్చిగ గాలి, నిప్పు మంటలు, రింగున ఎగిరే నింగి పొదల్లో రింగుల తిరిగే గువ్వుల గుంపు, చెట్టున ఉన్న గట్టున ఉన్న కట్టడి చేసే పువ్వుల సొంపు, ఎంత చూసినా సేద తీరని వింతలున్నది చిక్కుబుక్కు గమనం, ఎంత రాసినా అంతముందని అందమున్నది రైలు ప్రయాణం. అందరికీ నా రైలు ప్రయాణం ప్రకృతి దృశ్యాలు వర్ణన నచ్చిందా? ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా శ్రీనాగదిత్య. నాకు ఇప్పుడే రైలు ప్రయాణం చేయాలనే అనిపిస్తోంది. మాకు కళ్ళకి కట్టినట్టు చూపించావని నేను. ధన్యవాదాలు. ఇప్పుడు మనబడి పాట పాడడానికి నాగధృతిక గోకర్ణిక వస్తున్నారు. విందామా? అందరికీ నమస్కారం. నా పేరు నాగధృతిక దాపతి. నేను క్యాంటీన్ మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను మా చెల్లి గోకర్ణిక మనబడి పాట పాడతాము. మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి, మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి, భావి పౌరులెక్కడున్న భాష వారి పక్కనున్న భావనల్లో తేల్చుతోంది మనబడి, మాట నేర్పడానికెంత మారుమూల చోటునైనా దాటుకుంటూ చేరుతోంది మనబడి, ఓనమాల ఒడి తెలుగు తల్లి గుడి, తూర్పు జ్యోతి పంచుతోంది పశ్చిమాన నిలబడి, మనబడి మనబడి సంస్కృతికి సంతతికి బిగిముడి, మనబడి మనబడి తరతరాల కందించను తెలుగు దిగుబడి, మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి, మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి, బాలబడి బాలబడి ప్రవేశం ప్రసూనం ప్రకాశం ప్రమోదం ప్రభాసం, మొక్కుబడిగా కాదు మొక్కబోని దీక్షతోడి
బోధనలను చేస్తున్నది నియమాలకు కట్టుబడి, నాకేంటను స్వార్థ నీతి వీడి, సాధన చేయిస్తున్నది సహనం తన పెట్టుబడి. తెలుగు విశ్వవిద్యాలయ మార్గదర్శనంలో పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెలువరించి ధృవపత్రాలందించి దృఢ హృదయుల ఏలుబడి, ప్రపంచ స్థాయి విద్యాలయ ప్రాంగణాల మధ్యలో సగర్వంగా నిలిచింది తెలుగు నుడి. మనబడి మనబడి సంస్కృతికి సంతతికి బిగిముడి, మనబడి మనబడి తరతరాల కందించను తెలుగు దిగుబడి. మాతృభాష సేవ మాకు మార్గమంటూ సాగుతోంది మనబడి, మాతృభాష వ్యాప్తి మాకు ధ్యేయమంటూ చాటుతోంది మనబడి. భాషా సేవయే భావితరాల సేవా మనబడి. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారమ్మా గోకర్ణిక, శ్రీ ధృతిక. విన్నారుగా, మా మనబడిలో పాఠాలు చదువుకోవడంతో పాటు ఆటలు పాటలు ఇలా ఎన్నో నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు కార్తీక్ మన ముందుకు వస్తున్నాడు. ఓ కథ చెప్తాను వింటారా అంటున్నాడు. విందామా మరి? ఏం కథ చెప్తాడో. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ కాట్రగడ్డ. నేను క్యాంటీన్ మెహగన్ మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. మా గురువు గారి పేరు లావణ్య అత్తయ్య. నేను ఇప్పుడు చీమ పావురం కథ చెప్పుతున్నా. అనగనగా ఒక చీమ ఒక పావురం ఉండేవి. ఒక రోజు ఒక పెద్ద వాన వచ్చి ఆ చీమ బయట ఉండే పాటికి నీళ్ళలోకి కొట్టుకుపోయింది. అప్పుడు అక్కడ నుంచి ఒక పావురం చూసి తన చెట్టు నుంచి ఒక ఆకు కోసి నీళ్ళలోకి వేసింది. ఆ చీమ ఆ ఆకు మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పావురానికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఆ పావురాన్ని చూసి బాణం గురి పెట్టాడు. అప్పుడు అది చూసి చీమ ఏం చేసిందంటే వెళ్ళి అక్కడికి వదిలే సమయానికి ఆ చీమ ఆ వేటగాడిని గట్టిగా కుట్టింది. అప్పుడు ఆ వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ పావురం ఎగిరిపోయింది. ఆ బాణం గురు తప్పి ఇంకో వైపు వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కాపాడి మంచి స్నేహితులయ్యి ఇలా సహాయం చేస్తూ ఉండేవి. ధన్యవాదాలు. ఆ కథలో నీతి ఏమిటి మరి? తెలుసా నీకు? కథలో నీతి ఏమిటంటే, మనం ఎవరినైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు మనం కొన్ని సంక్రాంతి గురించి ప్రశ్నలు అడుగుదాము. సంక్రాంతి పండుగ ఏ ఆంగ్ల మాసంలో జరుపుకుంటారు? జనవరి 14, 15, 16, 17. ప్రతి సంవత్సరం రోజులు మారవచ్చు, మాసం మాత్రం జనవరిలోనే ఉంటుంది. అవును, చాలా చక్కగా చెప్పారు. ఇంకొక ప్రశ్న, సంక్రాంతి పండుగ రోజు ఏమి చేస్తారు?
ఏం చేస్తారు పండుగ రోజు? భోగి పళ్ళు వేస్తారు, గులేస్తారు, రంగులు వేస్తారు, భోగి మంటలు వేస్తారు. అవును. ఇంకేం చేస్తారు? పూజ చేస్తాం. పిండి వంటలు, ఇంకా పిండి వంటలు చేస్తారు. ఇంకా కోడి పందాలు వేస్తారు. మ్మ్. అవును, ఈ రోజు ఇంకా పండగ. పండుగ రోజు ఆ ఆవుల్ని వాటిని అలంకరించి వాటికి కూడా దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే మనకి కొత్త పంట వస్తుంది కదా, ఆవులు అవే కదా మనకి హెల్ప్ చేస్తాయి, అందుకు. ఇంకా సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రోజులు, 4 రోజులు. 4 రోజులు. అవి ఏంటో చెప్పగలరా? ముక్కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. భోగి సంక్రాంతి. అవును, ఇవన్నీ సంక్రాంతి విశేషాలు. అందరికీ సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. మన తెలుగు భాష మనకి తల్లి లాంటిది. మరి దానిని జాగ్రత్తగా కాపాడుకుందామని ఒక ప్రతిజ్ఞ చేద్దామా? మనబడి ప్రతిజ్ఞ. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. పిల్లలు వారి ముద్దు ముద్దు మాటలతో పాటలతో నాకు అసలు సమయం తెలియలేదు. మరి మీకు? సిలికానాంధ్ర మనబడి ద్వారా ఎంతో మంది పిల్లలు తమ మాతృభాష అయిన తెలుగు నేర్చుకొని భారతదేశంలోని వారి బంధువులతో తెలుగు మాట్లాడగలుగుతున్నారు అని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు భారతదేశంలో అంతరించిపోతున్న లలిత కళలను కూడా అమెరికాలో స్థిరపడిన మన భావి తరాలకు పరిచయం చేయడం కోసం సిలికానాంధ్ర వారి యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అనే విశ్వవిద్యాలయం స్థాపించారు. అది ఇప్పుడు ఆర్య యూనివర్సిటీ అయ్యింది. విన్నారు కదా ఎంత చక్కగా మాట్లాడారో పిల్లలు. మీరు కూడా మీ పిల్లల్ని మనబడిలో చేర్పించి తెలుగుని ముందు తరాలకి అందించండి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.silicanandra.orgని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. మిషిగన్లో ఉన్న క్యాంటన్ మనబడి బాలబాలికలు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ప్రతి శని ఆదివారాల్లో బాలానందం ఉంటుంది. రేపు ఇతర మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది సిలికానాంధ్ర మనబడి. విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల సమయాల వివరాల కోసం manabadi.silicanandra.org/బాలానందంని చూడండి. అంతేకాదు facebook.com/మనబడి బాలానందంకి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలు తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లల్ని ప్రోత్సహించండి. సెలవా మరి. ధన్యవాదాలు. 4 ఏళ్ల నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి. తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.silicanandra.org లేదా 1844-626-2234ని సంప్రదించండి.
సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం.